ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల లంగ్స్లో ఏ డ్యామేజ్ జరుగుతుంది, వేరే ఆర్గన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దీన్ని మానేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం ఇవాళ తెలుసుకుందాం. సో స్మోకింగ్ అనేది ఒక టాక్సిక్ కెమికల్. ఒక సిగరెట్ బర్న్ అయ్యేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ కార్సినోజన్స్ రిలీజ్ అవుతాయి. అవి మనం లోపల లంగ్స్ తీసుకున్నప్పుడు, లంగ్స్ ద్వారా లోపల తీసుకున్నప్పుడు మనకి ఆ ఎఫెక్ట్స్ అన్ని లోపల లంగ్స్లో కూడా మ్యూటేషన్స్ని ట్రిగర్ చేస్తాయి. అంటే క్యాన్సర్ కాజింగ్ రియాక్షన్స్ని చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓవరాల్ కూడా జనరల్ పాపులేషన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్కి స్మోక్ చేసినా చేయకపోయినా క్యాన్సర్ రిస్క్ ఉందంటే మీరు స్మోకింగ్ వల్ల దాన్ని 10 times పెంచుకుంటున్నట్టు. అలాగే స్మోక్లో ఉన్న నికోటిన్ ఏదైతే సిగరెట్ ఎఫెక్ట్ ఇస్తుందో ఆ నికోటిన్ డైరెక్ట్గా బ్రెయిన్కి హిట్ అవ్వడం అనేది లంగ్ సర్ఫేస్ ఏరియా వల్ల ఎక్కువగా ఉంటుంది. లంగ్ సర్ఫేస్ ఏరియా ఎక్కువ కాబట్టి ఆ స్మోక్ ఒక్కటేసారి బ్రెయిన్లో నికోటిన్ ఎఫెక్ట్ అనేది తొందరగా ఇస్తుంది, బ్లడ్ స్ట్రీమ్లో నికోటిన్ తొందరగా వెళ్తుంది. సో దీనివల్ల ఈ నికోటిన్ క్రేవింగ్ వల్ల స్మోకింగ్ మానడం చాలా కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. బట్ ఇది మోస్ట్ అడిక్టివ్ సబ్స్టెన్స్, దీన్ని మానడం అంతే ఈజీ. మనకి డ్రగ్స్ కానీ వేరే ఐవి కొకేన్, హీరోయిన్ ఇలాంటివి ఏమైనా మెడికేషన్, ఐవి డ్రగ్ అబ్యూజర్స్ యూజ్ చేసే ఐవి టాక్సిన్స్, ఈ మెడికేషన్స్ కన్నా కూడా స్మోకింగ్ ఈ మానడం వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూడం. సెల్ఫ్ కంట్రోల్, మోటివేషన్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్ ఇవి ఉంటే స్మోక్ అనేది మనం ఈజీగా మానవచ్చు. ఇదే కాకుండా మనకి నికోటెక్స్ గమ్స్, ప్యాచెస్, లోసెంజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల కూడా స్మోకింగ్ అనేది మనం ఈజీగా క్విట్ చేయొచ్చు. సో స్మోకింగ్ మానేయాలనుకున్నప్పుడు మనం యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ కూడా వాడచ్చు. స్మోకింగ్ మానడం ఎందుకు ఇంపార్టెంట్, చాలామంది ఎన్నో సంవత్సరాలు స్మోక్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కాదు అని అంటారు కొందరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మన తాతలు వాళ్ళు ఉన్న కండిషన్స్ వేరు, వాళ్ళ పొల్యూషన్ లెవెల్స్ వేరు, ఈవెన్ వాళ్ళు తీసుకునే డైట్తో పాటు వాళ్ళు చేసే యాక్టివిటీతో పాటు అన్నీ డిఫరెంట్. మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో, ఎయిర్ పొల్యూషన్లో స్మోకింగ్ కూడా యాడ్ అవుతే 25 yearsకే హార్ట్ అటాక్స్ అనేవి చూస్తున్నాం. సో స్మోకింగ్ లంగ్స్తో పాటు హార్ట్లో ఉన్న రక్త కణాలు, బ్లడ్ వెజల్స్లో కూడా అథీరోస్క్లిరోసిస్ అనేది ఫామ్ చేస్తుంది. నాట్ ఓన్లీ హార్ట్లో, కాళ్ళలో, లిమ్స్లో, అన్ని భాగాలలో స్ట్రోక్, పీవిడి, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఆర్టరీస్ని క్లాగ్ చేసి, అంటే దానిలో బ్లాక్స్ క్రియేట్ చేసేది కూడా ఈ స్మోకింగ్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల ఫామ్ అవుతుంది. స్మోకింగ్ దాన్ని ఎక్కువ చేస్తుంది. సో ఈ బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు మనకు 25-26 yearsలోనే హార్ట్ అటాక్ చూస్తున్నాం. ఎందుకంటే అర్లీ ఏజ్లోనే స్మోకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. డ్యూ టు పియర్ ప్రెషర్స్, మల్టిపుల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ. ఇప్పుడు డాక్టర్స్ కన్నా ఎక్కువ స్ట్రెస్ ఎవరికి ఉంటుంది? మేము డే అండ్ నైట్ విత్ లైఫ్ అండ్ డెత్ ప్లే చేస్తున్నాం. సో ఎంతో కొంత అనుకోకుండా మనకి మెంటల్ ప్రెషర్స్ హెవీ లెవెల్లోనే ఉంటాయి. బట్ అందరూ స్మోక్ చేయట్లేదు, స్మోక్ చేసే నీడ్ కూడా లేదు. సో మేము సాఫ్ట్వేర్, మాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట. సో ఇవి చెప్పాల్సిన రీజన్స్ కాదు. ప్యూర్గా ఎడిక్ట్ అయ్యి దానికి అలవాటు పడిపోయి మానలేక స్మోక్ చేయడం మాత్రమే మిస్టేక్. సో దానికి మానేయడానికి మన దగ్గర చాలా మెడికేషన్స్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి. కానీ మానేయాలన్న పట్టుదల, దాని హార్మ్స్ మీరు అండర్స్టాండ్ చేసుకొని ముందు విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటేనే డాక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో లంగ్ ఫంక్షన్ డెటిరియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది స్మోకింగ్ వల్ల. ఎవ్రీ ఇయర్ 10% లంగ్ ఫంక్షన్ అనేది డ్రాస్టిక్గా ఫాల్ చూస్తాం. లంగ్ ఫంక్షన్ అంటే పిఎఫ్టీలో మన కెపాసిటీ చూసేటప్పుడు స్మోకర్స్కి ఎవ్రీ ఇయర్ డెటిరియేషన్ ఉంటుంది. అది స్మోకింగ్ మానితే మనకి వితిన్ 1 weekే ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. వితిన్ 1 year ఎక్సైజ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు 2-3 floorలు ఆయాసం లేకుండా ఎక్కేటట్టుంటే ఇప్పుడు 3-4 floorలు ఎక్కగలం. సో వితిన్ 1 year ఈ చేంజెస్ కనిపిస్తాయి. వితిన్ 5 years హార్ట్ రేట్ వచ్చే రిస్క్ని తగ్గించుకోవచ్చు మనం. వితిన్ 10 years క్యాన్సర్ వచ్చే రిస్క్ని జనరల్ పాపులేషన్తో ఈక్వేట్ చేయొచ్చు. సో స్మోకింగ్ మానితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మానకపోతే ఏదో రకంగా, అంటే ఓరల్ క్యాన్సర్ దగ్గర నుంచి లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, జిఐ క్యాన్సర్స్, ఆల్మోస్ట్
బాడీలో ప్రతి క్యాన్సర్స్తో స్మోకింగ్ ఒక రిలేషన్ ఉంటుంది, అంటే అసోసియేషన్ అని అంటాం. స్మోక్ చేస్తే ఈ ఛాన్సెస్ పెరుగుతాయి, ఈ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ పెరుగుతాయి, వెంటనే బయాప్సీ చేయాలి లేకపోతే ఇవాల్యుయేట్ చేయాలి. ఇలాంటివి మనకు స్మోకింగ్ వల్ల ఎక్కువ ట్రిగర్ అయ్యే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో స్మోకింగ్ అనేది ఇమీడియట్గా మానేయాలండి. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ ఏదో రకంగా మన లైఫ్ని అది హ్యాంపర్ చేస్తుంది. విత్ ఇన్ 40 to 50 years డెఫినెట్గా హార్ట్ ఆర్ లంగ్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ హెవీగా పెరుగుతాయి. సో ఇమీడియట్గా మానేసి మనం హెల్తీ లంగ్ ఎక్సర్సైజెస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ, ఇంట్లో ఫుడ్ తినడం, వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయడము, హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, సాల్ట్, షుగర్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వీటిల్లో ఎక్కువ అడిక్టివ్గా మనం అంటే ఎక్కువగా దానికి అలవాటు పడిపోయేలాగా సాల్ట్, షుగర్ లెవెల్స్ హై ఉంటాయి. సో స్మోకింగ్ అలాంగ్ విత్ ప్రాసెస్డ్ ఫుడ్ మనకున్న హార్ట్ అటాక్స్కి మెయిన్ రీజన్. ఇప్పుడు 40 yearsకి మనం హార్ట్ అటాక్ యంగ్ పీపుల్లో చూస్తున్నాం. ఎందుకు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ యాక్టివిటీ ఉండదు, ప్లస్ ఇదంతా జంక్ ఫుడ్ ప్లస్ స్మోకింగ్. సో ఇవన్నీ కలుపుకొని ఎథెరోస్క్లెరోసిస్, ప్లాక్ ఫార్మేషన్, హార్ట్లో బ్లాక్ ఫార్మేషన్స్ అండ్ లంగ్స్లో సిఓపిడి ఇవన్నీ పెరిగిపోతాయి. సో దీనివల్ల మనం మెల్లిగా లంగ్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షన్ డిటోరియేట్ అవ్వడం, బాడీలో వెజల్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇమ్మీడియట్గా మానేయాలండి. స్మోకింగ్ మానడం వల్ల ఎఫెక్ట్స్ మనకి గుడ్ ఎఫెక్ట్స్ వెంటనే కనిపిస్తాయి. విత్ ఇన్ 1 week మనం ఆ చేంజెస్ అనేది చూడొచ్చు.